లక్ష్మీదేవిని మనసారా పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సిరి సంపదలు మనచెంతనే ఉంటాయని చెబుతూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే ఈ లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, కానీ ఆమె సోదరిని పూజిస్తే అలా జరగదు. దీనికి పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. ఆమె పేరే అలక్ష్మి. పాలసముద్రాన్ని మదించినప్పుడు కల్పవృక్షం, ఇంద్రుడి వాహనం ఐరావతం, లక్ష్మీదేవి, ఆలాహలం, చివరగా అమృత కలశంతో ధన్వంతరి అవతరించాడు. పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే తన సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటానని లక్ష్మీదేవి తెలుపుతుంది. దీంతో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెదికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లాడడానికి ఎవరూ అంగీకరించరు. చివరికి ఉద్దాలక మహర్షి ఆమెను వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. కళ్యాణం తర్వాత ఉద్దాలక మహర్షితో కలిసి అలక్ష్మి ఆశ్రమానికి చేరుకున్న తర్వాత లోపలికి ప్రవేశించడానికి నిరాకరిస్తుంది. దీనికి కారణం ఏంటని ఆ ముని అడుగుతాడు. దీనికి అలక్ష్మి ఇచ్చిన సమాధానం ద్వారా ఆర్థిక వృద్ధి, ధన నష్టం గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. నిరంతరం కలహాలతో కొట్టుకునేవాళ్లు, పరిశుభ్రత లేనివారు, మతాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారి ఇళ్లలో మాత్రమే తాను ప్రవేశిస్తానని తెలిపింది. సూర్యోదయానికి ముందే మేల్కుని పరిశుభ్రంగా ఉంటూ దైవారాధన చేసేవారి ఇంట్లోకి తనకు ప్రవేశం లేదని అలక్ష్మి పేర్కొంది. అలాంటి ఇంట్లోనే లక్ష్మి కొలువుంటుందని కూడా చెప్పుకొచ్చింది. అలక్ష్మికి వేడి, పొల్లని పదార్థాలంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. దీన్ని మూఢనమ్మకంగా పేర్కొన్నా ఇలా చేయడం వల్ల అలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశించాలనుకున్నా తనకిష్టమైన ఆహారాన్ని చూసి ఆగిపోతుందట. అలక్ష్మి ప్రవేశించిన ఇంట్లో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. అందుకే లక్ష్మీదేవి పక్కన గుడ్లగూబ ఉండే ఫోటోలను ఇంట్లో ఉంచరాదని పండితులు పేర్కొంటారు. ఇది లక్ష్మి చంచలమైన స్వభావానికి గుర్తు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడం ఖాయం, సంపదలు కూడా తరిగిపోతాయి. అలాగే నిలబడి ఉండే ఫోటోలను కూడా కొనుగోలు చేయరాదు అంటారు. కలువులో కూర్చుని ఉండే లక్ష్మీదేవి చిత్రాలను మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలి. ఈ విధంగా పూజిస్తేనే అలక్ష్మి మన దరి చేరకుండా లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుందట. ఇన్ని హిందూ సాంప్రదాయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రక్ టీవీ భక్తి.